Hi guys, first of all, thanks for being here in my YouTube channel. So dear students, ఈ వీడియోలో మనం ఏపీ 10th క్లాస్ 2025-26 కి సంబంధించి బ్లూ ప్రింట్స్ అయితే చూద్దాము. మనం ఈ వీడియోలో అయితే మ్యాథమెటిక్స్ కి సంబంధించి బ్లూ ప్రింట్ చూద్దాం. అలాగే ప్రతి సబ్జెక్ట్ వీడియో కూడా నేను చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి సబ్జెక్ట్ బ్లూ ప్రింట్ మీరు కావాలంటే జస్ట్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఎన్ని ఎక్కువ లైక్స్ వస్తే అన్ని ఎక్కువ వీడియోస్ అయితే నేను చేయడానికి అయితే ట్రై చేస్తాను. బ్లూ ప్రింట్ వెరీ 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 ఇంపార్టెంట్ అమ్మా. ఎందుకంటే మనకి పేపర్ అనేది బ్లూ ప్రింట్ ప్రకారం ఇస్తాడు కాబట్టి ఏ టాపిక్ నుండి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, ఏ టాపిక్ నుండి 1 మార్క్ వస్తుంది, ఏ టాపిక్ నుండి 2 మార్క్స్ వస్తుంది, అలాగే 8 మార్క్స్ అని చూసి అంటే ఏ టాపిక్ నుండి అయితే 8 మార్క్స్ వస్తున్నాయో ఆ టాపిక్ లో 8 మార్క్స్ చదువుకుంటే సరిపోతుంది. ఆ విధంగా ప్లాన్ చేసుకున్నట్లయితే చాలా తక్కువ కష్టంతో ఎక్కువ మార్క్స్ అయితే రావటం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు బ్లూ ప్రింట్ ప్రకారం నేను ఏ టాపిక్లో ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, ఏ క్వశ్చన్స్ వస్తాయి, తర్వాత 8 మార్క్ క్వశ్చన్స్ మీరు 5 క్వశ్చన్స్ రాయవలసి ఉంటుంది. ఆ 5 క్వశ్చన్స్ 5 మోడల్స్ ఏంటి అనేది కూడా నేను వీడియోలో క్లియర్ కట్ గా చెప్పేస్తాను. మీరు ఎన్నో క్వశ్చన్స్ ఎత్తుకోవసరం లేదు. ఆ 5 మోడల్స్ కూడా ఏంటనేది నేను వీడియోలో క్లియర్ కట్ గా చెప్తాను. కాబట్టి వీడియో ఎట్టి పరిస్థితిలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మనకి మన మెటీరియల్ హెచ్ఆర్ మెటీరియల్స్ అందుబాటులో ఉన్నాయమ్మా. లాస్ట్ ఇయర్ మన మెటీరియల్స్ నుండే 580+ మార్క్స్ అయితే వచ్చాయి. ప్రతి సబ్జెక్ట్ కి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ సంబంధించి మెటీరియల్స్ అయితే అందుబాటులో తీసుకొచ్చాము. ఆ డీటెయిల్స్ ప్రతి వీడియోలో నేను చెప్తూనే ఉన్నాను. ఎవరికైనా డీటెయిల్స్ కావాలి అనుకున్నట్లయితే ఒకసారి ఆ డీటెయిల్స్ చెప్తాను చూడండి. ఆల్రెడీ చూసాము అనుకున్న వారు స్కిప్ చేసేవచ్చు. హాయ్ గైస్, ఏపీ 10th క్లాస్ మెటీరియల్స్ ప్రైస్ డీటెయిల్స్ ఇక్కడ బోర్డు పైన క్లియర్గా ఉన్నాయి. లాస్ట్ ఇయర్ మన మెటీరియల్స్ నుండి 580+ మార్క్స్ అయితే రావడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి మనకి పీడిఎఫ్ మెటీరియల్స్ మాత్రమే. ఇక్కడ చూసినట్లయితే మనకి ఫుల్ మెటీరియల్, ఫైనల్ టచ్, పాస్ మెటీరియల్, టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంది. మ్యాథ్స్కి సంబంధించి ఫుల్ మెటీరియల్ 180, అలాగే అంటే విత్ ఆన్సర్స్తో 180, వితౌట్ ఆన్సర్స్ 150. ఈ విధంగా టోటల్గా మ్యాథ్స్కి సంబంధించి టోటల్ ప్యాక్ కావాలంటే 400. అలాగే ఫిజిక్స్ యొక్క డీటెయిల్స్, బయాలజీ, సోషల్ అండ్ టోటల్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది. టోటల్ మెటీరియల్స్ ఓన్లీ కావాలంటే మీకు 549. అలాగే కాంబో ప్యాక్ కావాలంటే 599. సో కాంబో ప్యాక్ అంటే ఏంటి, టోటల్ మెటీరియల్స్ అంటే ఏంటి, ఇందులో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఇవి అర్థం కాలేదు అనుకున్నట్లయితే మన ఛానల్లో ఫుల్ వీడియో ఉంది, అందులో చూడండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి అయితే మీకు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇప్పుడు మెటీరియల్స్ కావాలంటే మీరు పేమెంట్ చేసి స్క్రీన్ షాట్ పెట్టండి. ఇప్పుడు మనం మ్యాథమెటిక్స్ సంబంధించి బ్లూ ప్రింట్ చూసినట్లయితే చూడమ్మా, ఇక్కడ ఫస్ట్ మనకి ఏ క్వశ్చన్స్ ఎన్ని వస్తాయి అనేది ముందు అది ఫస్ట్ తెలుసుకోవాలి. మనకి ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ లేదా లాంగ్ ఆన్సర్స్ క్వశ్చన్స్ అనేవి 5 రాయవలసి ఉంటుంది. 5 క్వశ్చన్స్ రాయవలసి ఉంటుంది. ఒక క్వశ్చన్ కి 8 మార్క్స్ అమ్మా. అంటే 70 మినిట్స్ ఇచ్చాడు. ఇది మనం ఇలాగే రాయాలని లేదు. కొంతమంది ఎక్కువ టైం తీసుకుంటారు, కొంతమంది తక్కువ టైం రాస్తారు. బట్ టైం అనేది మనం ఇక్కడ కన్సిడర్ చేయము. ఓన్లీ క్వశ్చన్స్ చూడండి. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ 8 ఇస్తాడు, ఒక్కొక్క దానికి 4 మార్క్స్ అమ్మా. వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ 8 ఇస్తాడు, ఒక్కొక్క దానికి 2 మార్క్స్. అలాగే 1 మార్క్ క్వశ్చన్స్ అంటే 12 ఉంటాయి. ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనమాట. ఇది 1 మార్క్ క్వశ్చన్ ఒక్కొక్కటి. ఓకేనా. టోటల్ ఏమో మనకు వచ్చేసి అంటే అన్ని మల్టిపుల్ చాయిస్ కాదమ్మా, కొన్ని మిక్సింగ్ ఉంటాయి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉంటాయి, మ్యాచింగ్ ఉంటాయి, ఈ టైప్ లో ఉంటాయి. టోటల్ గా 33 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్. ఇవి పక్కన పెడితే ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఏ టాపిక్ నుండి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి, ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేది చాలా 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 ఇంపార్టెంట్. అది మీకు క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ఫస్ట్ రియల్ నెంబర్స్కి వచ్చేటప్పటికి 1 మార్క్ క్వశ్చన్ 1, 8 మార్క్ క్వశ్చన్స్ 1 రావటం జరుగుతుంది. 1 మార్క్ క్వశ్చన్స్ తక్కువ మోడల్స్ ఉన్నాయి, ఒక 3 మోడల్స్ మాత్రమే ఉన్నాయి. ఒక థియరం ఉంటుంది, ఫండమెంటల్ థియరము. ఆ తర్వాత మీకు హెచ్సిఎఫ్ ఎల్సిఎం కనుక్కోవడం ఉంటుంది. ఆ తర్వాత మీకు కాంపోజిట్ నెంబర్ అని చూపించడం ఉంటుంది. ఆ తర్వాత 6 పవర్ n ఆర్ 4 పవర్ n ఎండ్స్ విత్ 0 అని చూపించడం ఉంటుంది. అంతకు మించి మరేమి 1 మార్క్ ఇందులో ఉండవు. 8 మార్క్స్ వచ్చేటప్పటికి ఒకే ఒక క్వశ్చన్, అదేంటంటే ఇర్రేషనల్ అని చూపించటము. ఇది 100కి 100% క్వశ్చన్ వస్తుందమ్మా. అది √2 మోడల్లో కానీ 2 - 3√2 ఈ మోడల్లో గానే ఉంటుంది. ఈ 2 మోడల్స్ లో ఏదో ఒక క్వశ్చన్ ఇస్తాడు. మనకి ఛానల్లో √2కి 2 - 3√2కి రెండింటికి కూడా 2 వీడియోస్ చేసి పెట్టాను. చాలా ఈజీగా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు √2 వచ్చింది అనుకోండి చాలు, ఆ √3 ఇవ్వచ్చు, √5 ఇవ్వచ్చు, √7 ఇవ్వచ్చు, ఏది ఇచ్చినా మీరు ఆన్సర్ చేయగలిగేటట్లు నేను వీడియో చెప్పాను √2 సమ్ అనేది. అలాగే దీనికి కూడా ఏ మోడల్ ఇచ్చినా మీరు చేయగలిగేటట్లు వీడియో అనేది చెప్పాను. కాబట్టి ఆ వీడియో మీరు చూసినట్లయితే మీకు ఇక్కడ ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఇది ఫస్ట్ టాపిక్ సంబంధించమ్మా.
ఆ తర్వాత సెకండ్ టాపిక్ లో మనకి పాలినామియల్స్ నుండి 1 మార్క్స్ 2 వస్తాయి, 2 మార్క్స్ 1 వస్తుంది, 4 మార్క్స్. ఇక్కడ 4 మార్క్ క్వశ్చన్ ఏంటి అనేది మనం ఈజీగా చెప్పవచ్చు. అదేంటంటే గ్రాఫ్ ఇచ్చేస్తాడు ఇలాగా, ఇలా గ్రాఫ్ ఇచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇది -2 ఇది 2 అనుకోండి. హౌ మెనీ జీరోస్ ఆర్ దేర్ అంటాడు, 2 జీరోస్. సమ్ ఆఫ్ జీరోస్ అంటాడు, యాడ్ చేయాలి. ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ అంటాడు, మల్టిప్లై చేయాలి. లేదా షేప్ ఆఫ్ గ్రాఫ్ అంటాడు. షేప్ ఆఫ్ గ్రాఫ్ అంటే పారాబోలా. ఒక్కొక్కసారి క్వాడ్రాటిక్ పాలినామియల్ అడుగుతాడు, గ్రాఫ్ యొక్క ఈక్వేషన్ ఏంటి అడుగుతాడు. అప్పుడు జీరోస్ ఉన్నాయి కాబట్టి x-2 ఇంటూ x+2 వేసి మరి ఆ పాలినామియల్ యొక్క జీరోస్ కనుక్కోవాలి. అవన్నీ కూడా క్లాస్లో మనం డీటెయిల్గా చెప్పాము. బట్ ఇక్కడ ఏ క్వశ్చన్స్ వస్తాయి ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం వరకు మాత్రమే చెప్తున్నాం కాబట్టి ఒకసారి ఇదంతా క్లియర్ కట్గా వినండి. ఆ తర్వాత మనకి పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ 1 మార్క్ క్వశ్చన్ అండ్ 8 మార్క్ క్వశ్చన్. 8 మార్క్ క్వశ్చన్ అనేది గ్రాఫ్, 100కి 100% అనేది ఇక్కడ గ్రాఫ్ వస్తుంది. గ్రాఫ్ అనేది మీకు చాలా ఈజీగా మన ఛానల్లో పెట్టాను. ఆల్రెడీ 1 lakh అబవ్ మెంబర్స్ చాలా మంది చూసారు ఆ వీడియోని. ఒకసారి చూడండి, ఒక్కసారి చూస్తే చాలు మీకు 8 మార్క్స్ వచ్చినట్లే. ఇంకా ఈజీగా చెప్పమని అంటున్నారు కాబట్టి డిజిటల్ బోర్డుపై మరొక గ్రాఫ్ అయితే మీకు చేసి చూపిస్తాను. ప్రస్తుతానికైతే ఆ గ్రాఫ్ అయితే ఫాలో అవ్వండి. చాలా ఈజీగా చెప్పాను, ఇంకా చాలా ఈజీగా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. 100కి 100% ఇక్కడ క్వశ్చన్ మీకు ఆల్రెడీ 8 మార్క్స్ వచ్చాయమ్మా. ఇక్కడ ఒక 8 మార్క్ క్వశ్చన్, ఇక్కడ ఒక 8 మార్క్. ఇక్కడ ఏంటంటే ఇర్రేషనల్ అని చూపించడం, ఇక్కడేమో గ్రాఫ్. ఓకేనా? ఇవి తర్వాత క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి వచ్చేటప్పటికి 1 మార్క్ 2 మార్క్ 4 మార్క్. ఎగ్జాక్ట్గా ఇవే సమ్స్ అని చెప్పలేం, కాకపోతే లిమిటెడ్ సమ్స్ ఉన్నాయి. ఆ లిమిటెడ్ సమ్స్ అనేవి మన మెటీరియల్స్ లో ఇచ్చాను. ఫైనల్ టచ్ మెటీరియల్ మీరు ఒక్కటి చేసుకుంటే సరిపోతుంది. ఫుల్ మెటీరియల్ అనేది వెయిట్ కోసం చేయాలనేది అది కూడా నేను చెప్తాను. తర్వాత అర్థమెటిక్ ప్రోగ్రెషన్ 1 మార్క్ క్వశ్చన్, 4 మార్క్ క్వశ్చన్, 8 మార్క్ క్వశ్చన్. యాక్చువల్గా ఇది మీకు చాయిస్ పోతుంది. 8 మార్క్ క్వశ్చన్ మీకు చాయిస్ తీసేవచ్చు. ఓకేనా? తర్వాత ట్రయాంగిల్స్ కి సంబంధించి కూడా 1 మార్క్ 2 మార్క్ 8 మార్క్స్. ఇందులో కూడా 8 మార్క్స్ అనేది చాయిస్ తీసేవచ్చు. అలాగే కోఆర్డినేట్ జామెట్రీకి వచ్చేటప్పటికి 2 మార్క్ క్వశ్చన్, 8 మార్క్ క్వశ్చన్. ఇందులో కూడా 8 మార్క్ క్వశ్చన్స్ 2 మోడల్స్, ఓన్లీ 2 మోడల్స్. ఒకటి అంటే సెక్షన్ ఫార్ములాని బేస్ చేసుకొని మరియు డిస్టెన్స్ ని బేస్ చేసుకొని. సెక్షన్ ఫార్ములాని బేస్ చేసుకొని కొన్ని సమ్స్ ఉంటాయి, డిస్టెన్స్ ని బేస్ చేసుకొని కొన్ని సమ్స్ ఉంటాయి. అంటే ఓన్లీ 2 మోడల్స్. ఈ సెక్షన్ ని బేస్ చేసుకుని ఉన్నటువంటిది ట్రైసెక్షనల్ అని చూపించడం వెరీ వెరీ ఇంపార్టెంట్. లేదా 4 ఈక్వల్ పార్ట్స్ ఒక సమ్ ఉంటుంది, అదైనా రావచ్చు. ఇక్కడ డిస్టెన్స్ ని బేస్ చేసుకొని మన క్వశ్చన్ ఏంటి అంటే సో దట్ వెట్టెసెస్ ఆఫ్ ఏ స్క్వేర్ గానీ, పారలెలోగ్రామ్ గానీ, రాంబస్ గానీ లేదా రెక్టాంగిల్ గానీ ఇవ్వచ్చు. 4 వెట్టెసెస్ ఇచ్చేస్తాడు. ఇవి స్క్వేర్ యొక్క వెట్టెసెస్, పారలెలోగ్రామ్ లేదా రెక్టాంగిల్ లేదా రాంబస్ అని చూపించమంటాడు. అన్నిటికీ ఒకటే పద్ధతి. ట్రైసెక్షన్ కానీ ఈ క్వశ్చన్ కానీ 99% వస్తుంది. అంటే ఇక్కడ కూడా మనకి ఒక 8 మార్క్ క్వశ్చన్ వచ్చేసినట్లే. ఆ తరువాత మనకు వచ్చేటప్పటికి ఇంట్రడక్షన్ టు ట్రిగ్నోమెట్రీ అమ్మ 1 మార్క్ క్వశ్చన్, 2 మార్క్ క్వశ్చన్, 4 మార్క్ క్వశ్చన్. అవి కూడా ఎగ్జాక్ట్ గా చెప్పలేం, మెటీరియల్ ఉన్నాయి చూసుకోండి. తర్వాత ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత సమ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ కూడా లిమిటెడ్ మోడల్స్ ఉన్నాయి. ఈ 8 మార్క్స్ సమ్ అనేది ఇక్కడ కూడా చాయిస్ పోతుంది మనకి. ఇక్కడ 8 మార్క్స్ అవసరం లేదు. ఆ తర్వాత సర్కిల్స్ 1 మార్క్ క్వశ్చన్, 2 మార్క్ క్వశ్చన్, 4 మార్క్ క్వశ్చన్. వీటన్నిటికీ కూడా లిమిటెడ్ సమ్స్ మన ఫైనల్ టచ్ మెటీరియల్ లో ఇచ్చాను. ఫైనల్ టచ్ నేర్చుకుంటే సరిపోతుంది. ఇంకా ఎక్స్ట్రా కావాలంటే ఫుల్ మెటీరియల్ చేయొచ్చు, బట్ ఫైనల్ టచ్ ఎనఫ్. నెక్స్ట్ సర్కిల్స్ తర్వాత ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్స్ కూడా ఒకటే ఉంది. ఇది కూడా చాయిస్ పోతుంది. అంటే ఈ టాపిక్ కంప్లీట్ గా మీరు విడిచిపెట్టవచ్చు. ఎందుకంటే ఒక 8 మార్క్స్ తప్ప ఇంకేమీ లేవు కాబట్టి టాపిక్ చేయకపోయినా పర్వాలేదు. ఆ తర్వాత సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ కి 1 మార్క్ 2 మార్క్ 4 మార్క్స్ ఉన్నాయి. అవి కూడా లిమిటెడ్ ఫార్ములాస్ ని బేస్ చేసుకుని ఉంటాయి. ఆ తర్వాత మనకి స్టాటిస్టిక్స్ అమ్మ. ఇక్కడ 4 మార్క్స్ 8 మార్క్స్ ఒకే ఒక క్వశ్చన్. మీకు 13.3లో ఫస్ట్ క్వశ్చన్ ఉంటుంది. ఏంటని ఒక క్వశ్చన్ ఇచ్చేస్తారు, డేటా ఫైండ్ ద మీన్, మీడియన్ అలాగే మోడ్ కనుక్కోమని అంటాడు. అయితే ఈ 3 కూడా మీకు ఇవ్వడు. ఇందులో మీన్ కానీ, మీడియన్ కానీ, మోడ్ కానీ ఏదో ఒక సమ్ ఇస్తాడు. 100కి 100%. మీకు ఇక్కడ బై 1 గెట్ 1 ఫ్రీ ఆఫర్ అమ్మ. ఏంటి అంటే ఈ ఒక్క క్వశ్చన్ నేర్చుకుంటే ఇందులోనే ఫార్ములా ఎలాగో మనకు వస్తుంది. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలంటే ఖచ్చితంగా ఫార్ములా మనకు రావాలి. ఆ ఫార్ములా వస్తే ఆ ఫార్ములాయే 4 మార్క్ ఇస్తాడు. ఫార్ములా రాసేసి అందులో టర్మ్స్ ని రాయమంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ మీడియన్ ఫార్ములా మనకి ఏంటమ్మా, L+N/2 - CF/F ఇంటూ H అంటాడు. ఇక్కడ L అంటే ఏంటి, లోవర్ బౌండరీ ఆఫ్ ద ఆర్ లోవర్ లిమిట్ ఆఫ్ ద మీడియన్ క్లాస్. CF ఏంటి, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్ ప్రిసీడింగ్ ద మీడియన్ క్లాస్. F ఏంటి, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మీడియన్ క్లాస్.
అలాగే n అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, h అంటే క్లాస్ సైజ్. ఈ విధంగా రాయవలసి ఉంటుంది. అది 4 మార్క్స్ కమ్మా. సో మీను, మీడియాను, మోడు మీరు నేర్చుకున్నట్లయితే మీకు ఇక్కడ 8 మార్క్ క్వశ్చన్ ఒకటి కవర్ అవుతుంది. అలాగే ఒక ఫార్ములా కూడా కవర్ అవుతుంది. చూసుకోండి, ఖచ్చితంగా ఒక క్వశ్చన్. అయితే మీనికి సంబంధించి, మీడియానికి సంబంధించి 2 ఇండైరెక్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి. మీకు ఇక్కడ ఎక్సర్సైజ్ 1.1లో 2 సెకండ్ థర్డ్ సమ్ అనుకుంటా, ఎఫ్ వాల్యూ కనుక్కోవడం అమ్మా. ఇది మీనికి సంబంధించి ఇండైరెక్ట్ సమ్. పేపర్ అనేది చాలా టఫ్ గా ఇచ్చేటప్పుడు మాత్రమే ఇస్తాడు. 99% క్వశ్చన్ అప్పుడు డైరెక్ట్ క్వశ్చన్ ఇస్తాడు, మీన్ కానీ, మీడియన్ కానీ, మోడ్ కానీ. పేపర్ మరీ హార్డ్ ఉండేటప్పుడు ఓన్లీ 1% అప్పుడు ఈ ఎఫ్ క్వశ్చన్ కానీ, లేదా మీడియానికి సంబంధించి మీకు ఒక ఎగ్జాంపుల్ ఉంటుంది. అలాగే ఎక్సర్సైజ్ 13.3లో 2లో సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ ఉంటుంది. ఎక్స్ కామా వై కొనుక్కోవడం ఒకటి ఎగ్జాంపుల్ లో ఒకటి ఉంటుంది, ఎక్సర్సైజ్ లో ఒకటి ఉంటుంది. ఈ క్వశ్చన్ కానీ ఓన్లీ 1% ఛాన్స్ ఉంది మాత్రమే దీనికి. మిగతా డైరెక్ట్ గా ఇచ్చే క్వశ్చన్ ఉంది. ఆ తర్వాత మనకి ప్రాబబిలిటీ అమ్మ. ప్రాబబిలిటీలో 1 మార్కు, 4 మార్క్స్, 8 మార్క్స్, చాలా లిమిటెడ్ సమ్స్. అయితే మీకు కార్డ్స్ కానీ, డైస్ కానీ మాక్సిమము ఒక 8 మార్క్స్ సమ్ అండ్ 4 మార్క్స్ సమ్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. కార్డ్స్ కానీ, డైస్ కానీ నేర్చుకోండి. 100కి 100% ఒక క్వశ్చన్ వస్తుంది. అయితే 8 మార్క్స్కి ఇవ్వాలని రూల్ లేదు, 4 మార్క్స్ కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది. మరి 8 మార్క్స్కి ఈ 2 మిస్ అయితే ఏంటి ఇస్తారు సార్ అంటే, మీకు డిస్క్కి సంబంధించి ఒక సమ్ ఉందమ్మా, లేదా గేమ్కి సంబంధించి ఒక సమ్ ఉంది. ఈ 4 సమ్స్ చూసుకోండి మీరు. 8 మార్క్స్ ఒకటి గ్యారంటీ. ఒక్కొక్కసారి ఈ రెండింటి నుండి ఒకటి 8 మార్క్స్, ఒకటి 4 మార్క్స్ అడిగే ఛాన్స్ కూడా ఉంది. ఒకవేళ డైస్ మీద కానీ, కార్డ్స్ మీద కానీ 4 మార్క్స్ సమ్ మిస్ అయింది అంటే 100కి 100% 1 మార్క్ క్వశ్చన్ వస్తుంది. అది డైస్ మీద కానీ, కార్డ్స్ మీద కానీ ఖచ్చితంగా ఒక 8 కానీ, ఒక 4 కానీ వస్తుంది. పొరపాటున మిస్ అయితే 80% మిస్ అవ్వదు. ఒక 8 కానీ, ఒక 4 కానీ ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. అది మిస్ అయితే 1 మార్క్ వస్తుంది. ఒక 8 మార్కుతో పాటు డిస్క్ సమ్ కానీ, గేమ్ సమ్ కానీ. సో డియర్ స్టూడెంట్స్, ఓవరాల్ గా ఇది మనకి పేపర్ ప్యాటర్న్ అనేది ఈ విధంగా పేపర్ ఉంటుంది. ఇందులో మీకు చెప్పాను కదా 5 మోడల్స్ ఏంటంటమ్మా. ఫస్ట్ ఇర్రేషనల్ అని చూపించడం ఒకటి, 8 మార్క్ కోసం చూసుకోండి. 5 మోడల్స్ కూడా చెప్పేస్తాను. జస్ట్ ఇర్రేషనల్ నెంబర్స్ అంటే నేర్చుకోండి, సరిపోతుంది. ఏంటది, √2 కానీ, 2 - 3√2 ఈ మోడల్లో ఉన్న క్వశ్చన్ కానీ నేర్చుకోండి. ఆ తర్వాత ఒక గ్రాఫ్, లీనియర్ ఈక్వేషన్ లో ఒక గ్రాఫ్, అది సెకండ్ క్వశ్చన్. ఆ తర్వాత మీరు కోఆర్డినేట్ జియోమెట్రీలో ఏంటంటమ్మా, ట్రైసెక్షన్ కానీ, వెర్టిసెస్ ఆఫ్ ఏ స్క్వేర్ అని కానీ, ప్యారలగ్రామ్ అని చూపించడం ఉంది కదా. ఈ 2 క్వశ్చన్స్ లో, 2 మోడల్స్ లో ఒక క్వశ్చన్. 1, 2, 3 అయిపోయింది. ఆ తర్వాత మరలా మనకి స్టాటిస్టిక్స్ నుండి మీన్ కానీ, మీడియన్ కానీ, మోడ్ కానీ, ప్రాబబిలిటీ నుండి కార్డ్స్ సమ్ కానీ, డైస్ సమ్ కానీ. సో ఓవరాల్ గా 1, 2, 3, 4, 5 సమ్స్ అయిపోయాయి. 5 చూడండి, 5 8s are 40 మార్క్స్ ఇక్కడే మీకు వచ్చేస్తున్నాయి. ఇంకా ఉన్నాయి, తొందరపడకండి. ఇంకా ఈజీగా వచ్చే ఉన్నాయి. ఏంటంటే పాలినామియల్ అంటే గ్రాఫ్, ఒక గ్రాఫ్ ఇస్తాడు, చాలా ఈజీ. ఏ గ్రాఫ్ ఇచ్చినా రాయగలరు, మీకు ఆల్రెడీ చెప్పాను. ఇలా గ్రాఫ్ ఇచ్చేసి హౌ మెనీ జీరోస్ కానీ, సమ్ ఆఫ్ జీరోస్ కానీ, షేప్ ఆఫ్ ద గ్రాఫ్. మన మెటీరియల్స్ లో ఒక 6 క్వశ్చన్స్ ఇచ్చాను. ఆ 6 క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే మాక్సిమం అందులోనే వస్తాయి. అక్కడ 4 మార్క్స్ వచ్చేస్తుందమ్మా మనకి. ఆ తర్వాత మీకు డయాగ్రామ్స్ వేయడం ఒక 2 క్వశ్చన్స్, అలాగే డైరెక్ట్గా ఫార్ములా 1 క్వశ్చన్. మీకు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఒక వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తూ పెట్టాను 10 క్వశ్చన్స్ అని. గ్యారంటీగా వచ్చే 10 క్వశ్చన్స్ అప్ టు 75 మార్క్స్ అనుకుంటా. ఆ వీడియో చూడండి. 75 మార్క్స్ వరకు మీకు జస్ట్ 10 మోడల్స్ నేర్చుకుంటే చాలు వస్తాయి. సో డియర్ స్టూడెంట్స్, ఇది ఈ రోజుకి కంప్లీట్ వీడియో. సో నెక్స్ట్ ప్రతి సబ్జెక్ట్కి సంబంధించినటువంటి బ్లూ ప్రింట్స్ మీకు కావాలి అనుకున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఏ సబ్జెక్ట్ యొక్క బ్లూ ప్రింట్ మీకు కావాలో ఆ సబ్జెక్ట్ యొక్క బ్లూ ప్రింట్ అనేది పెట్టడం జరుగుతుంది. అలాగే ప్రతి సబ్జెక్ట్ కి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అలాగే టార్గెట్ 2026 అనేది ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేయబోతున్నాము. ప్రతి ఒక్కరికి 580+ మార్క్స్ రావటం ఎలా అనేది స్ట్రాటజీతో మీ ముందుకు నెక్స్ట్ రాబోతున్నాను. కాబట్టి ఆ వీడియో ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉండండి. ఆ ఎదురు చూడకుండా ఉండడానికి మీకు నోటిఫికేషన్ రావాలంటే జస్ట్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ వీడియో మీ ముందుకు వస్తాను. బాయ్.